ఏంటి సార్ మీ ఇవన్నీ అక్రమ అరెస్టులు అంటారు వైసీపీ వాళ్ళు? నిజంగా అక్రమ అరెస్ట్ అయితే ఇంత తతంగం అంతా ఎందుకు నడుస్తుంది? అంటే 2 కోర్టులు బెయిల్ నిరాకరించినది అంటే ఎవిడెన్సెస్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయని కదా అర్థం. ఎలక్ట్రానిక్ పేమెంట్ ఏది కుదరదు, అంతా క్యాషే. మీరు 25,000 రూపాయలు లెక్కర్ కొన్నా కూడా క్యాషే, రిసీట్. అది ఏమనంటే ప్రభుత్వం అమ్ముతుంది. ప్రభుత్వం క్యాష్ ఎందుకు తీసుకుంటుంది? నార్మల్ గా ట్రెజరీలో చలాన్ కట్టమంటారు 10 రూపాయలైనా సరే. సప్లైస్ లోనేమో తగ్గించేశారు, ఏమంటే సేల్స్ తగ్గిపోయినాయని చూపించడానికి. కానీ అమ్మేది అంతకు 3 రెట్లు అమ్మారు. ఆ డబ్బు అంతా పాకెట్లోకి వెళ్ళిపోయింది. ఈ ముడుపులందిన బిగ్ బాస్ అన్నది జగన్ అన్నది వాళ్ళకి తేలింది. దమ్ముంటే పట్టుకోరు షెకావత్ అని దీనిలో పుష్ప 2లో చెప్పినట్టు మాటికి వాగేవారు. ఇప్పుడు అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని గోలెడుతున్నారు. అత్యంత అంటే ఆధారాలతో దొరికిన స్కామ్, ఇంకా ఆధారాలు లేకుండా చేసిన స్కామ్స్ చాలా ఉన్నాయి. మద్యం కుంభకోణంలో ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టుతో ఇప్పుడు వైసీపీ నాయకుల్లో గందరగోళ వాతావరణం నెలకొంది. దీంతో వైసీపీ నాయకులు కూడా కూటమి నాయకులపై ఎదురుదాడి చేస్తున్నారు. వైసీపీకి వస్తున్న ఆదరణ చూసి వారవలేకే ఈ విధంగా అక్రమ అరెస్టులతో భయపెట్టాలని చూస్తున్నారంటూ కూడా వైసీపీ నాయకులైతే స్పష్టం చేస్తున్నారు. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి జనసేన ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ ఉన్నారు. సార్ ఏంటి సార్ మీ ఇవన్నీ అక్రమ అరెస్టులు అంటున్నారు వైసీపీ వాళ్ళు? నిజంగా అక్రమ అరెస్ట్ అయితే ఇంత తతంగం అంతా ఎందుకు నడుస్తుంది? ఇది ఏదో పోలీసులు వచ్చి అరెస్ట్ చేయడం కాదండి. ఈ లిక్కర్ స్కామ్ అబౌట్ 3,500 కోట్లది అనేది దాని మీద అరెస్ట్ చేసేటప్పుడు వీళ్ళు హైకోర్టుకి వెళ్ళారు బెయిల్కి. హైకోర్టుకి వెళ్తే హైకోర్టు బెయిల్ రిజెక్ట్ చేసింది. ఎందుకంటే సఫిషియెంట్ ఎవిడెన్సెస్ ఉన్నాయి, ప్రైమా ఫేస్ ఎవిడెన్సెస్ గట్టిగా ఉన్నాయని. దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళారు. మిథున్ రెడ్డి ఎందుకంటే మార్చిలో మిగతా వాళ్ళందరూ అరెస్ట్ అయ్యారు, ఈయన జూన్ వరకు ఎందుకు ఆగిందంటే ఈయన సుప్రీంకోర్టుకి వెళ్ళాడు బెయిల్కి. సుప్రీంకోర్టు కూడా బెయిల్ నిరాకరించింది. అంటే 2 కోర్టులు బెయిల్ నిరాకరించినది అంటే ఎవిడెన్సెస్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయని కదా అర్థం. ముఖ్యంగా ఈయన చరిత్ర తీసుకోవాలండి. మిథున్ రెడ్డి గారి గురించి మాట్లాడేటప్పుడు ఆయన చరిత్ర తీసుకోవాలి. ఆయన తండ్రి రామచంద్రారెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, ఆయన 75 ఎకరాల రిజర్వ్డ్ ఫారెస్ట్ భూమిని ఆక్యుపై చేసుకుని ఉన్నారు. ఇంకా చాలా అంటే ఆయన ఎక్కడెక్కడంటే పుంగనూరు, తంబాలపల్లి, రేణుగుంట మొత్తం ల్యాండ్ గ్రాబింగ్. అందులో 75 ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్ తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ మంత్రిగా వచ్చిన తర్వాత ఆ భూమిని స్వాధీనం చేసుకోవడం జరిగింది బలవంతంగా. కాబట్టి ఆయన తండ్రి ఒక ల్యాండ్ గ్రాబరు, ఆయన మేనమామ ఆయన కూడా గ్రాబరు. వీళ్ళందరూ ఏంటంటే ఒక గుత్తాధిపత్యంతో అసలు ప్రజాస్వామ్యం అనేది లేకుండా బానిసత్వం. అక్కడ ఏంటంటే వీళ్ళు తర్వాత అంతా బానిసలే, అక్కడ ప్రజలందరూ బానిసలు. రెడ్డి గారు ఏం చెప్తే చేయాలి, ఆ రకంగా చేశారు. ఇది అరెస్ట్ అన్నది ఇతను ఒక్కడే కాదండి. ఇప్పటికీ రాజ్ కసిరెడ్డితోటి ధనంజయ రెడ్డి ఐఏఎస్ ఆఫీసరు, ఆయన సీఎంకి అత్యంత సన్నిహితుడు అప్పుడు జగన్మోహన్ రెడ్డికి, ఆయన అరెస్ట్ చేశారు. అలాగే కృష్ణమోహన్ రెడ్డి ఓఎస్డి ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ, ఆయన అరెస్ట్ చేశారు. సజ్జల శ్రీధర్ రెడ్డి ఇంకొక సజ్జల సకల శాఖ మంత్రి గారు అబ్బాయి, ఆయన అరెస్ట్ చేశారు. గోవిందప్ప బాలాజీ అని అరెస్ట్ చేశారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని, అలాగే చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారిని, వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి లోపలేశారు. ఇంతమందిని లోపలేయడం ఒక కేసులో సాధారణంగా జరిగే పని కాదు. ఇది ఎందుకు జరిగిందంటే ఓఎఫ్ఎస్ అంటారు, ఆఫర్ ఫర్ సేల్. ఒక లిక్కర్ పాలసీ వచ్చేటప్పుడు ఎవరైనా సరే ఆఫర్ ఫర్ సేల్ని మార్చితే ఇబ్బంది. ఈ ఆఫర్ ఫర్ సేల్ ఎలా మార్చారంటే పాపులర్ బ్రాండ్స్ ఏవి కూడా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో ఆంధ్రప్రదేశ్లో పాపులర్ బ్రాండ్స్ ఏ షాప్లోనే లేవు. ఎందుకు లేవు అంటే వాళ్ళంతటా వాళ్ళు స్వీయ నియంత్రణ విధించుకోరు కదా, దాన్ని ఆపారు. ఆపడం కుంభకోణం, అంతకంటే వేరే ఇది అక్కర్లా. రెండోది ఏంటంటే లిక్కర్ స్కామ్ పెద్దగా జరిగిందనడానికి కారణం ఏంటంటే బీచ్లో మొక్కజొన్న పొత్తులు అమ్ముకున్న వాళ్ళు కూడా డిజిటల్ కరెన్సీ తీసుకుంటున్నారు, స్కాన్ చేసుకుంటున్నారు. అటువంటిది ఎలక్ట్రానిక్ పేమెంట్ ఏది కుదరదు, అంతా క్యాషే. మీరు 25,000 రూపాయలు లిక్కర్ కొన్నా కూడా క్యాషే, రిసీట్ ఎవరు? అది ఏమనంటే ప్రభుత్వం అమ్ముతుంది. ప్రభుత్వం క్యాష్ ఎందుకు తీసుకుంటుంది? నార్మల్గా ట్రెజరీలో చలాన్ కట్టమంటారు 10 రూపాయలైనా సరే. అటువంటిది 25,000 రూపాయలు కూడా ప్రభుత్వం అమ్ముతుందని ఒక వంక పెట్టి సప్లైస్లోనేమో తగ్గించేశారు, ఏమంటే సేల్స్ తగ్గిపోయినాయని చూపించడానికి. కానీ అమ్మేది అంతకు 3 రెట్లు అమ్మారు. ఆ డబ్బు అంతా పాకెట్లోకి వెళ్ళిపోయింది. ఈ ముడుపులందిన బిగ్ బాస్ అన్నది జగన్ అన్నది వాళ్ళకి తేలింది. ఇంకా ఎక్స్ట్రా డేటా తీసుకోవడానికి వెయిట్ చేస్తున్నారు. సార్ నెక్స్ట్ ఎలా ఉండబోతుంది సార్? ఇప్పుడు వీళ్ళు హైదరాబాద్లో కొన్ని చోట్ల వీళ్ళు ఎక్కడైతే మీట్ అయ్యారో వాటికి సంబంధించి కానీ విదేశాల్లో మీట్ అయ్యారు. నెక్స్ట్ తాడేపల్లికి ఆయన మాజీ ముఖ్యమంత్రి స్వగృహానికి దగ్గరలో కూడా వీళ్ళ డబ్బులు వెళ్ళాయి. అక్కడి నుంచి కొంత కసిరెడ్డి ద్వారా జగన్మోహన్ దగ్గరికి కూడా వెళ్ళాయి అంటారు. ఎంతవరకు వాస్తవం సార్ ఇందులో? అంటే ఇది ఒకటే కాదండి, దుబాయ్లో ఒక డెన్ పెట్టుకున్నారు. ఈ మొత్తం అన్నీ కూడా 100% డేటా. చాలాలు దమ్ముంటే అరెస్ట్ చేయండి అని ఏదో దమ్ముంటే పట్టుకోరు షెకావత్ అని దీనిలో పుష్ప 2లో చెప్పినట్టు మాటికి వాగేవారు. ఇప్పుడు అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని గోలెడుతున్నారు.
ఒక్కడిని అరెస్ట్ చేయండి అని గోలెట్టిన వాళ్ళు అందరూ ఇప్పుడు అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారని గోలెడుతున్నారు. ఆధారాలు లేకుండా చేయలేదండి. సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరించిందంటేనే ఆధారాలు పక్కాగా ఉన్నాయని అర్థం. కాబట్టి ఈ డబ్బు ఎక్కడయ్యింది, ఎలా మారింది, ఇది యాక్చువల్గా ఏంటంటే 3,500 కోట్లు 3,200 కోట్లు పైకి చెప్తున్నదండి. వీళ్ళు యాక్చువల్గా ప్రొడక్షన్ డబుల్ త్రిబుల్ పైన అమ్ముకొని ఆ డబ్బు అంతా కూడా క్యాష్లో మూటలు కట్టుకొని తీసుకెళ్ళి దాచారు. అవి కూడా పైకి వస్తాయి. అంత కలిపి 30-40 వేల కోట్లు స్కామ్ పైన పడబోతుంది. సార్ ఎలా ఉండబోతుంది సార్ ఇప్పుడు ఇది జగన్మోహన్ రెడ్డిని ఇది ఆయన వరకు వెళ్ళేసరికి ఎన్ని రోజులు పెట్టే అవకాశం ఉంటుంది? ఆయన్ని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి అంటే చట్టానికి ఎవరు అతీతులు కాదండి. ఈ దేశంలో మాజీ ముఖ్యమంత్రులే కాదు, ముఖ్యమంత్రులను అరెస్ట్ చేసిన దేశం ఇది. ఎందుకంటే జయలలిత గారిని అరెస్ట్ చేసి లోపల పెట్టారు, లల్లు ప్రసాద్ యాదవ్ గారిని అరెస్ట్ చేసి లోపల పెట్టారు. ఎవరైనా లోపల పోతారు. ఆధారం దొరికింది అంటే అరగంటలో వాళ్ళు లోపల పోతారు. అంత కాకపోతే చీఫ్ మినిస్టర్, మాజీ చీఫ్ మినిస్టర్ని అరెస్ట్ చేసేటప్పుడు కొద్దిగా ఎక్కువ ఆలోచిస్తారు. ఇప్పుడు ఎంపీ మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి కూడా అంత ఈజీ కాదు, చాలా ఆలోచించి చేసిన నిర్ణయం. ఎందుకంటే ఒక ఎంపీని అరెస్ట్ చేయాలి అంటే ఈ దేశంలో చాలా ప్రొసీజర్ ఉంది. ఆ ప్రొసీజర్ అంతా ఫాలో అవ్వాలి. అంత కాకపోతే క్రిమినల్ కేసెస్లో ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు ఈ దేశంలో. ఓన్లీ సివిల్ కేసెస్లో అయితేనే వాళ్ళకి ఎగ్జంప్షన్స్ ఉన్నాయి, కానీ క్రిమినల్ కేసులో ఈ దేశంలో ఎవరినైనా అరెస్ట్ చేసి వెసులుబాటు ఉంది. కాబట్టి ఈ ఆఫర్ ఫర్ సేల్ మార్చి పాపులర్ బ్రాండ్స్కి ఏంటికి రాకుండా చేసి దీన్ని మొత్తం నాటకంలో ప్రథమ సూత్రధారి ఎవరు అంటే మిథున్ రెడ్డి అనేది ఎస్టాబ్లిష్ అయింది. ఆ కసిరెడ్డి అన్నవాడు ఓన్లీ డబ్బులు హ్యాండ్లింగ్ చేసి ఇటు అటు మార్చినవాడు. కాబట్టి ఈయనకి శిక్ష తప్పదండి. జగన్మోహన్ రెడ్డి కూడా ఇది ఏం లేదు, కేవలం మా పైన ఇవన్నీ వీళ్ళు తలగా అంటే ఈ సూపర్ 6ని అమలు చేయలేకపోయారు, జనాల నుంచి వ్యతిరేకత వచ్చింది, మేము వెళ్తుంటే ఇప్పుడు ఊర్లోకి వెళ్తుంటే బాబు షూరిటీ భవిష్యత్తు మోషన్ కార్యక్రమాలు ప్రజల నుంచి స్పందన వస్తుంది, కేవలం ఇవన్నీ అంటే ప్రజల్ని దృష్టి మళ్లించడానికే ఈ విధంగా అరెస్టులు చేస్తున్నారంటే ఆయన కూడా అంటున్నారు. అంటే బేసిక్గా జగన్మోహన్ రెడ్డికి ఆయన ఎప్పుడు పాదయాత్ర చేసినా ఆయన వెనకతలో ఒక 4,000 మంది వాళ్ళ సొంత భోజనాలు పెట్టుకొని తెచ్చుకుంటాడు. అలాగే ఈయన గ్రామాలకు యాత్ర చేసినా కూడా ఆయన వెనకతల వాళ్ళ మనుషులు వస్తారు. అదొక ప్రాసెస్, అది ఒక అరాచకపు రాజకీయ ప్రాసెస్. అది ప్రజలు వాలంటరీగా వచ్చే కార్యక్రమం ఉండదు. మిగతా వాళ్ళకి బిర్యానీ ఇవ్వాలి, ఈయనకంటే జనాలు పర్మనెంట్గా బస్సులో తెచ్చుకుని వాళ్ళు తెచ్చుకున్న జనంతో ఊరేగుతూ మాకంతా బోల్డ్ మంది జనం వచ్చారంటారు, లేదంటే గ్రీన్ మ్యాట్ వేసేసి వచ్చారని ఇదివరకు చూపించేవారు. సో ఎక్కడ డబ్బులు ఖర్చు పెట్టకుండా వచ్చి జనసేనకు వస్తారు. ఇప్పుడు ఇక్కడ ఏమంటే డెఫినెట్గా వీళ్ళు చేసిన అరాచకాలన్నీ కూడా ఒకటొకటి పైకి వస్తున్నాయండి. లిక్కర్ స్కామ్ అనేది అత్యంత అంటే ఆధారాలతో దొరికిన స్కామ్, ఇంకా ఆధారాలు లేకుండా చేసిన స్కామ్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు భూమిని కబ్జా చేసింది, బీచ్ రోడ్లో కబ్జా చేసింది విశాఖపట్నంలో. అలాగే రాయలసీమ నుంచి అనేక వందల వేల మంది వచ్చేసి ఇక్కడ మన రాజధాని వచ్చేస్తుందని చెప్పి బలవంతంగా భయపెట్టి చాలామంది నుంచి భూములు లాక్కున్నవి. అంటే రాయలసీమ ప్రజలను చెప్పడంలా, రాయలసీమ రాచరికపు వారసులు ఉన్నారు, వాళ్ళు చాలా అరాచకాలు చేశారు. ఇప్పుడు అందరూ కూడా పారిపోయారు. అప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి చెప్పారు అందరూ వెనక్కి వచ్చేయండి అని చెప్పేసి, విజయసాయిరెడ్డితో పాటు 32 మందిని ఇక్కడ ఆక్యుపై చేసి ఉన్న వాళ్ళందరినీ వెనక్కి వచ్చామని చెప్పి ఆయన చెప్పారు, ఎందుకంటే వ్యతిరేకత వచ్చిందని. కానీ అప్పటికి లేట్ అయిపోయింది, అందరికీ తెలిసింది, అందుకని ఓడిపోయారు. కాబట్టి ఇది ఇంకా ప్రజల్లో తిరుగుబాటు వచ్చే సమస్య అయితే లేదండి, ఎందుకంటే ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు. నెక్స్ట్ ఇప్పుడు భవిష్యత్తు ఇప్పుడు వైసీపీ అంత ఘోరంగా అయితే లేదు కదా, చెప్పినవన్నీ ఇచ్చినా ఇవ్వకపోయినా కొద్దిగా లేట్ అయినా సూపర్ 6 100% అమలు చేస్తారు, అంతకంటే ఎక్కువ అమలు చేస్తారు. ఇదివరకు గ్రామ పంచాయతీల్లో ఇప్పుడు గ్రామ సభలు జరిగిన దాఖలాలు లేవు. ఇప్పుడు అన్ని గ్రామ సభలు జరుగుతున్నాయి. ఇప్పుడు అందరికీ విలేజ్లకి రోడ్లు వస్తున్నాయి, పంచాయతీ నిధులు పంచాయతీలకు వెళ్తున్నాయి. ఇదివరకు పంచాయతీ నిధులు ఎప్పుడైనా పంచాయతీలకు వచ్చినాయా? లేవు. అలాగే మన్రేగా నిధులు ఎప్పుడైనా సరిగ్గా ఉపయోగించుకున్నారా? లేదు. అటువంటివన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు బ్రహ్మాండంగా పాలన అయితే బ్రహ్మాండంగా ఉంది, అందులో అనుమానం లేదు. సార్ ఇప్పుడు మద్యం కేసుల్లో సంబంధించి ఇప్పటివరకు రాష్ట్ర స్థాయిలోనే దర్యాప్తు జరుగుతుంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం, కేంద్ర దర్యాప్తు సంస్థలు, ఈడీ లాంటివి ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ కేసులోనే ఈడీ ఇన్వాల్వ్ అయింది, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని కూడా అక్కడ అరెస్ట్ చేశారు, మళ్ళీ కేసీఆర్ కవితని కూడా వీళ్ళందరినీ. ఇప్పుడు ఇందులో ఈడీ ఏదైనా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది సార్? అంటే ఇక్కడ ఎక్కువ మనీ లాండరింగ్ ఉంది కదంటే తప్పనిసరిగా ఈడీ ఉంది, ఆల్రెడీ ఈడీ ఇన్వాల్వ్ అవ్వడం కాదు, ఈడీ తాలూకు రిపోర్ట్స్ చాలా వరకు వచ్చినాయి. ఎందుకంటే ఈ మనీ లాండరింగ్ ఇక్కడ నుంచి మనీ ఎక్కడికి వెళ్ళింది, ఏ దేశంకి వెళ్ళింది, ఏ దేశం నుంచి ఎలాగొచ్చింది అన్నీ కూడా రూట్ చేసి తీసుకున్నారు. కాబట్టి ఈడీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. డెఫినెట్గా ఏంటంటే ఆధారాలు పక్కాగా దొరికినాయి లిక్కర్ కేసులో. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో డిప్యూటీ సీఎంని, ఎమ్మెల్యేలని, ఎంపీలని అరెస్ట్ చేసి లోపల పడేశారు కదా, మరి అంతకంటే 100 రెట్లు పెద్ద స్కామ్ ఇది. జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యకాలంలో మాట్లాడుతున్న తీరు చూస్తే ఆయనకి కూడా ఒక ఏదైనా డౌట్ వచ్చిందా ఈ కేసులో తన ఇన్వాల్వ్మెంట్ కూడా ప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుందని?
అదే చెప్పాను కదండి, జగన్మోహన్ రెడ్డి పోలీసుల మీద తిరగబడడానికి కారణం ఏంటంటే మీరు కొద్దిగా నాతో కోఆపరేట్ చేయండి, నన్ను అర్జెంటుగా అరెస్ట్ చేయొద్దు, నన్ను పైన ఉంచండి, లేదంటే మీ తేడా తెలుస్తామని చెప్పేసి చెప్తున్నారు. దానికి పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది, ముఖ్యమంత్రి గారు కూడా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ ప్రభుత్వం అయినా తప్పు చేసిన వాళ్ళు లోపలేసేయాలండి. ఎందుకంటే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కూడా రాజకీయ నాయకులు అందరూ కూడా ఏదో ఒక అక్రమ మైనింగ్, ఏదో ఒక లిక్కర్ దాంట్లో ఉన్న వాళ్ళు ఈ పార్టీ నుంచి ఆ పార్టీ షిఫ్ట్ అవుతుంటారు. కాబట్టి ఏ పార్టీ వాళ్ళు కానీ కాకుండా తప్పు చేసిన ప్రతి ఒడిని అరెస్ట్ చేసి లోపలేసే కార్యక్రమం చేస్తే ఈ కూటమికి మరింత భవిష్యత్తు ఉంటుంది. మొత్తంగా చూస్తే కూటమి ప్రభుత్వ పాలన సక్రమంగా ఉంది. సూపర్ 6 కార్యక్రమాలు అనుకున్న విధంగానే సజావుగా సాగుతూనే ఉన్నాయి. కేవలం జగన్మోహన్ రెడ్డి ఏదైతే మద్యం కుంభకోణంలో ఆయన వరకు వచ్చేసరికి ఒక్కసారిగా కూడా ప్రతి ఒక్కరి మీద కూడా దౌర్జన్యాలు చేస్తున్నాడు. పోలీస్ డిపార్ట్మెంట్ ఇష్టానుసారంగా దుర్భాషలు ఆడుతున్నాడు. ఇవన్నీ కరెక్ట్ కాదు. ఖచ్చితంగా కూడా తప్పు చేసిన వారు ఖచ్చితంగా పనిష్మెంట్ అనుభవించాల్సిందే. ఇది భారతదేశంలో అతిపెద్ద స్కామ్. ఇది ఇంచుమించుకి ఇది 3,500 కోట్లు అంటున్నారు, కానీ అందరికీ 10 రెట్లు ఉండే అవకాశం ఉంది. ఇప్పటివరకు కూడా దీనికి సంబంధించి రాష్ట్ర స్థాయిలో పోలీసులు దర్యాప్తు చేయడంతో పాటు ఈడీవీ కూడా ఇన్వాల్వ్మెంట్ అయింది. ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా ఒక్కొక్కరు కూడా ఒకరోజు వెనక ముందే కానీ ఎవరు ఈ మిథున్ రెడ్డితో పాటు చాలామంది జగన్మోహన్ రెడ్డి కూడా ఒకరోజు అటు ఇటు అయినా ఖచ్చితంగా కూడా ఆయన వరకు కూడా ఈ కేసు వెళ్ళే అవకాశం ఉంటుంది. వీళ్ళంతా కూడా అరెస్ట్ అయ్యే రోజులు కూడా ఎంత దూరం లేవంటూ కూడా జనసేన నాయకులు ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ గారు స్పష్టం చేస్తున్నారు. వీడి జర్నలిస్ట్ ప్రేమతో రాము, VV7 టీవీ, విశాఖపట్నం.